ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? కంపల్సరీ మన జగనన్న ప్రభుత్వం అయితే రాదు. ఎందుకంటే అభివృద్ధి అన్నది ఏమీ లేదు. మనకు కావాల్సింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. సంక్షేమం ఉన్నది కానీ అభివృద్ధి లేదు. ఒక దేశం, ఒక రాష్ట్రం ఏదైనా బాగుపడాలంటే కావాల్సింది మనకు అభివృద్ధి. అభివృద్ధి ఎవరైతే ఇస్తారో వాళ్ళే నెగ్గుతారు. అది ఒక్క తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే సాధ్యం. వస్తుందని నాకు నమ్మకం అయితే లేదు. జగనన్న గారు ఆ పొత్తు అన్నది లాస్ట్ టైం పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు నెగ్గారు. ఆ పొత్తు మళ్ళీ సెకండ్ టైం నెగ్గుంటే అభివృద్ధి అమరావతి అన్నది దేశంలో నెంబర్ 1 ఉందును. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారన్నది మన ఈ హైదరాబాద్తో మనకు తెలుసు. సో నెక్స్ట్ ఇప్పుడు అతను నెగ్గేస్తే అమరావతి అన్నది దేశంలో నెంబర్ 1గా ఉంటుందని నా అభిప్రాయం. అయితే జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. సంక్షేమ పథకాలు అన్నది ఇచ్చారు, నేను ఒప్పుకుంటాను. చాలా మట్టుకు బాగా చేశారు. కానీ అభివృద్ధి అన్నది శూన్యం. అభివృద్ధి అన్నది ఎక్కడైతే శూన్యం ఉంటుందో అక్కడ అన్నది రాష్ట్రం అభివృద్ధి అన్నది ఉండదు. మనకు కావలసింది సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉంటేనే దేశం, మన రాష్ట్రం, ప్రజలు అందరూ బాగుంటారు, రేట్లు తగ్గుతాయి. అలాగే జగన్కి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? తేడా ఏమీ లేదు. ఇతర ఎన్నో సంవత్సరాల నుండి ఆల్రెడీ మన హైదరాబాద్ని మనకి నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 ఉంచారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ నెంబర్ 1 ఉన్నదంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు వల్లే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అదే నిజం. చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీ ఉన్నది, చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి అతను నెగ్గేస్తే ఆంధ్ర రాష్ట్రం అనేది దేశంలో నెంబర్ 1గా ఉంటుంది. మరి ఏ రాష్ట్రం కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారితో అంత అనుభవం ఇంకెవరికి లేదు ప్రస్తుతం ఉన్న సీఎంలో. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, ఓకే, 150 సీట్లు వచ్చాయి. 2024 ఎలా ఉండబోతున్నారు? ఎలా ఉండబోతుందంటే అప్పుడు కేవలం తెలుగుదేశం ఓడిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. అందుకు మించి మరో కారణం లేదు. అదొకటి జగనన్న గారు ఒక ఇంప్లిమెంటేషన్, అతని ప్లానింగ్, చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు అవన్నీ బాగా చూపించారు కాబట్టి అప్పుడు అతను నెగ్గారు. ఇప్పుడు నెగ్గే కెపాసిటీ అయితే ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళిద్దరు కలిపి పోటీ చేస్తున్నారో అందువల్ల వాళ్ళిద్దరు ఈజీగా నెగ్గుతారు. కానీ ఈజీగా నెగ్గుతారని నేను చెప్పను, కానీ పోటాపోటీగా దెబ్బ ఉంటుంది. జగన్ పరిపాలన